ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు సర్వకారణభూతా శక్తిః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈరోజు అమరత్వం పొందిన చిలుక శీర్షికతో ఒక కథను పెడుతున్నాను. అందరూ చూసి విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఒకరోజు కైలాసంలో పరమశివుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్న సమయంలో పార్వతీదేవి ఆయన వద్దకు వచ్చి ఒక సందేహాన్ని వ్యక్తపరిచింది. స్వామి, మీరు అమరులు, నేను మాత్రం ప్రతి కల్పంలోనూ ప్రతి జన్మలోనూ శరీరాన్ని త్యాగం చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మీరేమో ఎల్లప్పుడూ నా పురీల దండను మెడలో వేసుకుని ఉంటారు. అసలు మీరు అమరులు కావడానికి, అమ్మవారు మరణిస్తూ ఉండడానికి గల రహస్యం ఏమిటి? నాకు ఆ అమరత్వ రహస్యాన్ని ఉపదేశించండి అని పార్వతీదేవి అడిగింది. పార్వతీదేవిని అనుగ్రహించుటకు శివుడు సృష్టికి మూలమైన మరణ భయాన్ని పోగొట్టే ఆ అమర రహస్యం అనే పరబ్రహ్మతత్వాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి ఉపదేశించడానికి అంగీకరించాడు. అమర రహస్యం అనేది అత్యంత పవిత్రమైనది, రహస్యమైనది. దీనిని ఏ ఇతర జీవుడు వినకూడదు. ఎందుకంటే అర్హత లేని వారు దీనిని వింటే సృష్టి నియమాలకు విరుద్ధంగా అమరత్వాన్ని పొందుతారు. అందువల్ల శివుడు ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతుకుతూ హిమాలయాల్లో ఒక మంచు గుహను ఎంచుకున్నాడు. ఆ గుహ అమర్నాథ్ గుహగా మారింది. గుహకు వెళ్ళే మార్గంలో శివుడు తనకున్న బంధాలను, శక్తులను ఒక్కొక్కటిగా విడిచిపెట్టాడు. పహల్గామ్ వద్ద తన వాహనమైన నందిని విడిచిపెట్టాడు. చందనవాడి దగ్గర తన జటాజోటంలోని చంద్రుడిని వదిలివేశాడు. శేషనాగ్ సరస్సు వద్ద తన మెడలోని పాములను విడిచిపెట్టాడు. మహాగణేష్ కొండ వద్ద తన కుమారుడైన వినాయకుడిని విడిచిపెట్టాడు. చివరకు గుహలోకి ప్రవేశించిన తర్వాత చుట్టూ పరిశీలించి చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి ప్రాణి లేదని నిర్ధారించుకున్నాడు. ఆ గుహలో ఒక చెట్టుపై ఒక చిలుక గుడ్డు మాత్రమే ఉంది. అది శివుడికి కంటపడలేదు. శివుడు అమర రహస్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని సుదీర్ఘంగా లయబద్ధంగా పార్వతీదేవికి చెప్పడం ప్రారంభం చేశారు. ఆ కథ వింటూ బాగా అలసిపోయిన అమ్మవారు పార్వతీదేవి మధ్యలోనే నిద్రపోయింది. అయితే శివుడు కథ చెప్తున్నంతసేపు కొడుతూనే ఉండేది. ఆ ధ్వని వినిపిస్తున్నందువల్ల శివుడు కథ ఆపకుండా ఆ అమరత్వం పొందినటువంటి అమర రహస్యాన్ని చెప్తూనే ఉన్నారు. శివుడు పార్వతీదేవి కొడుతుంది అనుకొని కథను పూర్తిగా ముగించారు. అక్కడ అసలు విషయం ఏమిటంటే, శివుడు మూడవ కన్ను వేడికి ఆ గుహలో ఉన్న చిలుక గుడ్డు పగిలి అందులో నుండి ఒక చిన్న చిలుక పిల్ల బయటకు వచ్చింది. ఆ శివుడు అమర రహస్యం చెబుతుంటే పార్వతీదేవి నిద్రపోయిన తర్వాత ఆ పక్షి పిల్ల శ్రద్ధతో, ఏకాగ్రతతో వింటూ కథ మధ్యలో ఆగిపోకూడదు అనే ఉద్దేశ్యంతో పార్వతీదేవిలాగా కొట్టడం చేసింది. కథ ముగిసిన తర్వాత శివుడు కళ్ళు తెరిచి చూడగా పార్వతీదేవి గాఢ నిద్రలో ఉంది. మరి ఎంతసేపు నా కథ నేను చెప్తున్నంతసేపు కొట్టింది ఎవరు అని బాగా పరిశీలించి చూశారు. అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని పొంది మహా తేజస్సుతో వెలిగిపోతున్న చిలుక పిల్ల కనిపించింది. ఎటువంటి అర్హత లేని చిలుక అమర రహస్యాన్ని వినడంతో శివుడు వెంటనే తన త్రిశూలాన్ని పట్టుకొని ఆ చిలుకను వెంబడించారు. అమృతత్వాన్ని పొందిన చిలుక పరమేశ్వరుడిని చూసి సహజంగా పక్షులకుండే భయం, ఆ భయంతో ప్రాణరక్షణ కోసం ఆకాశంలోకి ఎగిరిపోయింది. శివుని త్రిశూలం దాని వెంటనే పరుగెత్తింది.
ఆ చిలుక ఎగురుతూ ఎగురుతూ బదరికాశ్రమంలో వేదవ్యాస మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆ సమయంలో వేదవ్యాసుని భార్య అయిన పింగళాదేవి ఆవులింతతో ఆవులిస్తూ నోరు తెరిచింది. ఆ క్షణంలో ఆ చిలుక సూక్ష్మ రూపాన్ని ధరించి ఆమె నోటి ద్వారా ఆమె గర్భంలోకి ప్రవేశించింది. చిలుక గర్భంలోకి ప్రవేశించడాన్ని చూసిన శివుడు అక్కడికి వచ్చి ఆగ్రహంతో నిలిచాడు. అప్పుడు వ్యాస మహర్షి శివుడిని అనేక విధాలుగా ప్రార్థించి స్తుతించి శాంతింపచేశారు. దేవా, నీ అనుగ్రహం లేకుండా ఏ జీవికి ఏదీ లభించదు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదంటారు. మహాజ్ఞానం నీ వల్లే లభిస్తుంది. అటువంటిది ఆ చిలుక జీవుడు మీ నోటి నుండి వెలువడిన అమర రహస్యాన్ని విన్నాడు. అందువల్ల అతను అమరుడు అయ్యాడు. ఇప్పుడు మీరు త్రిశూలాన్ని ప్రయోగించినా ఆయనకి మరణం లేదు. అలాగే మీ మాట కూడా పొల్లుపోకూడదు, తప్పడానికి వీలు లేదు. కాబట్టి అతన్ని క్షమించి అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి వ్యాసుని మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించిన పరమశివుడు శాంతి స్వరూపం వహించి అనేక ఆశీస్సులు అందజేసి తన త్రిశూలాన్ని పట్టుకొని తిరిగి కైలాసానికి వెళ్ళిపోయారు. ఆ చిలుక జీవుడు రూపంలో ఉన్న వ్యాసుని భార్య గర్భంలో దాదాపు 16 సంవత్సరాల వరకు అలాగే ఉండిపోయాడు, బయటికి రాకుండా. వస్తే ఈ ప్రపంచంలో ఉన్న మాయ కమ్ముకుంటుంది, అప్పుడు నా పరిస్థితి ఏమిటి అని చెప్పి వైరాగ్యంతో ఆ గర్భం నుంచి బయటికి రాకుండా నిరాకరించాడు. వ్యాసుడు, ఆ వేదవ్యాసుడు ఎన్ని విధాలు చెప్పినా ఎంత చెప్పినా వినలేదు. ఆ కడుపులో ఉండే మహాజ్ఞానాన్ని వ్యాస మహర్షి ద్వారా పొందుతూనే ఉన్నాడు, బయటికి రాలేదు. చివరికి సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తి వారు వచ్చారు. నిన్ను ఏ మాయా బంధించదు, నువ్వు అమరత్వాన్ని పొందావు, మహాజ్ఞానివి, వైరాగ్యాన్ని పొందినటువంటి గొప్పవాడివి అని అభయమిస్తే అప్పుడు ఆయన గర్భం నుండి 16 ఏళ్ల యువకుడిగా బయటికి వచ్చాడు. చిలుక రూపంతో జ్ఞానాన్ని తెలుసుకొని జన్మించినవాడు కనుక ఆయనకు సుఖదేవుడు లేదా సుఖమహర్షి అని పేరు వచ్చింది. అందరికీ నమస్కారం. ఈ కథను విని ఆ సుఖమహర్షి ఆ ప్రకారంగా జ్ఞానాన్ని పొందారు. అందరూ ఈ కథను విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. నమస్కారం. భారత్ మాతాకి జై.